మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. తడి, పొడి చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ కవర్ల వాడకం నిరోధించడం లాంటి వాటిపై 100 రోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. కొత్త ఇంటి నెంబర్లు, నల్ల కనెక్షన్లు, మిషన్ భగీరథ నీటిని పరీక్షించి శుద్ధనీటిని అందించడం లాంటి కార్యక్రమాలు చేశామన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ డబ్బాలతో తయారుచేసిన హెలిప్యాడ్తో 120 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని పట్టణ ప్రజలకు సూచించడం జరిగిందన్నారు. మరి ఈరోజు ఏదైతే తెలంగాణ మున్సిపల్ శాఖ మున్సిపల్ సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ గారు పీకే శ్రీదేవి గారి కార్యాచరణ ప్రణాళిక 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి ఏదైతే జూన్ 2 తారీఖు నుంచి స్టార్ట్ అయిన మొదలైన ఈ 100 రోజుల ప్రణాళిక కార్యాచరణ ఈరోజు ముగింపు తేదీ. మరి ఈ 100 రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి మలుపు ఒకటి మార్చుకునేది అభివృద్ధికి మలుపు అంటే మనలో ఉన్నటువంటి మన ఏదైతే ఈ చెత్తను మనము వీధులలో ఇష్టమున్నట్టు మోరీలలో ఇష్టమున్నట్టు పడేసి మన పట్టణానికి ఎంత హానికరం చేస్తున్నామో మరి అటువంటి విధానాన్ని మార్చుకొని అంటే మన చెత్త ఆటోలు కానీ స్వచ్ఛ ఆటోలు కానీ మనం ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానిలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలనే ఒక అంశం కూడా 100 రోజుల ప్రణాళికలో మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొదలైనటువంటి ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక హుస్నాబాద్ మున్సిపాలిటీలో విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. అందులో భాగంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని అంటే మనము ఏదైతే వరద కాలువలు శుభ్రపరచడం కానీ అదేవిధంగా డ్రైనేజీలు శుభ్రపరచడం కానీ చెత్త పొదలు మూల పొదలు ఉన్నటువంటి ముళ్ళ పొదలు కానీ చెత్త పొదలు కానీ క్లియర్ చేయడం అదేవిధంగా కొత్త నల్ల కలెక్షన్స్ ఇవ్వడం నల్ల కలెక్షన్స్ దేనికి నల్ల కలెక్షన్స్ ఇవ్వడం మరి మంచి నీటిని అంటే మనము ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు తీసుకొని మంచినీటిని కూడా ఇంటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంటి నెంబర్లు లేని వాటికి ఇంటి నెంబర్లు ఇవ్వడం, ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి రిజైన్ చేయడం, అదేవిధంగా ఫెయిల్ లైసెన్స్ లేనిటువంటి షాపులకు ఫెయిల్ లైసెన్స్ ఇవ్వడం అంటే మన యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నిధులు ఎక్కడెక్కడ నిధులు కూడా కావాలో ఆ నిధులను సమకూర్చుకొని పట్టణాభివృద్ధి తోడ్పడే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి అట్టి కార్యాచరణ ప్రణాళికను మేము ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ కార్మికులతోటి అదేవిధంగా ఇతర సిబ్బందితోటి స్టాండర్డ్ సిబ్బందితోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈ హెలిప్యాడ్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్ ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్నటువంటి 120 మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్స్ని తీసేస్తూ వాటి ప్లేస్లో ప్లాస్టిక్ నిషేధించాలనే ఒక అవగాహనతో వాళ్ళకు కూడా జ్యూట్ బ్యాగ్ అందించడం జరిగింది. దాన్ని కూడా గౌరవ మంత్రివర్గ గారు కూడా మా ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. అది కూడా ప్రోగ్రామ్ విజయవంతంగా చూశారు. ధన్యవాదాలు.